బ్రేకింగ్ న్యూస్ గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రకి 34 ఓట్లు లభించగా వైసీపీ అభ్యర్థి వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో కూటమినే గెలుపు వరించింది. కార్పొరేటర్లతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యేలు రామాంజనేయులు, నజీర్, గల్లా మాధవి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. రెటిక గుంటూరు మేయర్గా కూడా కోవెలమూడి రవీంద్ర అయితే ఎన్నికయ్యారు. అటు వైసీపీ అభ్యర్థిపై కోవెలమూడి రవీంద్ర ఎన్నికైనట్లు తెలుస్తుంది. అయితే గుంటూరు మేయర్గా ఇటు టీడీపీ అభ్యర్థి ఎన్నికవడం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం చేస్తున్నారు. కూటమి నేతల్లో సంబరాలు మొదలయ్యాయని చెప్పాలి. సో మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా అటు కోవెలమూడి రవీంద్రకైతే అభినందనలు తెలుపుతున్నారు. వైసీపీ అభ్యర్థిపై కోవెలమూడి రవీంద్ర అయితే గెలిచారు. సో అయితే వైసీపీ అభ్యర్థి వెంకటరెడ్డికి 27 మంది మద్దతు తెలుపుగా కూడా ఇటు రవీంద్ర అయితే గెలుపొందడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అటు వైసీపీ అభ్యర్థిపై ఇటు రవీంద్ర అయితే ఓట్లు గెలిచి కూడా మేయర్గా ఎన్నికైనట్టు తెలుస్తుంది. గుంటూరుకి సంబంధించి ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? గుంటూరు మేయర్ కి సంబంధించినటువంటి నూతన ఎన్నిక ప్రక్రియ అనేది కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర నాని నూతన మేయర్ గా ఎన్నికయ్యారు. మొత్తం 63 సభ్యులు ఉన్నటువంటి కౌన్సిల్ లో 34 మంది కోవెలమూడి రవీంద్ర నానికి మద్దతుగా కూడా ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిలబడినటువంటి అభ్యర్థికి 27 మంది ఓటు చేశారు. ప్రస్తుతం 34 మంది మెజారిటీతో కోవెలమూడి రవీంద్ర నాని గెలిచినట్టు కూడా ఎన్నికల అధికారి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ శ్రేణులంతా కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారనే విధంగా చెప్పొచ్చు. సంబరాలు కూడా ప్రస్తుతం ప్రారంభం అయ్యాయి. కోవెలమూడి నానికి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుంది అనుకున్నారు, కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఏదైతే ఎన్నిక బరిలో నిలవడంతో ప్రస్తుతం అయితే ఎన్నిక అనిర్వహణమైంది. ప్రస్తుతం ఎన్నిక అయితే కౌంటింగ్ పూర్తయింది. పూర్తిగా చేతులు పైకెత్తి కూడా మద్దతు తెలపాలనే విధంగా కూడా ఎన్నికల అధికారి తెలపడంతో మొత్తంగా 34 మంది కోవెలమూడి రవీంద్ర నానికి కూడా మద్దతు ఇవ్వడంతో కోవెలమూడి రవీంద్ర నాని ప్రస్తుతం కొత్త మేయర్ గా గుంటూరుకి ఎన్నిక జరగడం జరిగింది. ఓకే సాయి శంకర్, అటు మరి కూటమి ప్రభుత్వం ఈ ఎన్నిక అయితే గెలవడం పట్ల మరి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అటు రవీంద్ర కూడా దీనిపై ఏమైనా ఇప్పటివరకు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారా? అక్కడ కార్యకర్తలు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే మాజీ మేయర్ గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు రాజీనామా తర్వాత ఈ ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో అనేక చర్చలు అయితే జరగడం జరిగింది. అయితే ఎన్నికకు సంబంధించి నిర్వహణకు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు కొన్ని రావడంతో వాటన్నిటిని కూడా అధిగమించి వీటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే నామమాత్రంగా సజీలాన్ని నియమించడం జరిగింది మేయర్ గా. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుగా కోవెలమూడి నానిని టీడీపీ అయితే ముందుగా అనుకున్న విధంగానే వాళ్ళైతే నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ అసలు ఎన్నికల బరిలో ఉంటుందా లేదా అనే దానికి సంబంధించిన దానిపైన అయితే కొంత సందిగ్ధత కొనసాగింది. ఒకవేళ కనుక ఎన్నికలో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక లేకపోతే కంపల్సరీగా ఏకగ్రీవంగా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వీళ్ళైతే అంచనాలు వేస్తున్నారు. కానీ అంచనాలన్నీ కూడా తారుమారు చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా బరిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పోటీకి సంబంధించి నిన్న సాయంత్రం అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. దీంతో కంపల్సరీగా ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితి ఉండటంతో ఎన్నిక అనేది ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఎన్నికల అధికారి సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. కోవెలమూడి నానికి సంబంధించి ప్రస్తుతం 34 మంది మద్దతు రావడంతో ఈ ఎన్నికకు సంబంధించిన దానిపైన కోవెలమూడి నాని గెలవడం జరిగింది అనే విధంగా కూడా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.